హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ ఎగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఏంటి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ అబ్దిరిపోతుంది. మస్ట్ ట్రై, మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా బయటకు వెళ్ళే పని లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఈ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ ఎగ్ వేసేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం నీళ్లను పోసుకుంటూ కొంచెం లూజ్ బ్యాటర్ లా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ అంటే కంపల్సరీగా వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ వేయకుండా ఉండరు, వేస్తారు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఈ విధంగా పిండి బ్యాటర్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్క గుడ్డుని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ పిండి బ్యాటర్లో ముంచుకొని మనం ముందుగానే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని కోట్ చేసుకొని పిండిని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మస్ట్ ట్రై. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఈ స్నాక్ అన్నది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని మిగతావన్నీ కూడా సేమ్ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నని తరుగు అలాగే 2 పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగుతుండగానే గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు అలాగే సోయా సాసు, వెనిగర్ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చప్పున వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి సాసులన్నీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. చాలా సింపుల్, ఈజీ కదా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. ఇలా టాస్ చేసుకొని 1 నిమిషం పాటు ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే నిజంగా అబ్బా అనిపిస్తుంది. ఎవరైనా ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది టేస్ట్. ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దీనికి కాంబినేషన్గా టమాటో సాసు, గ్రీన్ చిల్లీ సాస్తో తింటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అన్నది. కంపల్సరీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరేం చేయాలి, మన వీడియో చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.